తిరుమల లడ్డు ప్రసాదం వివాదం రోజు రోజుకు పెరుగుతాండే వాతావరణం కనిపిస్తోంది. తిరుమలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు రానున్నారు. అయితే తిరుమలకు జగన్ పోతున్న సందర్భంలో అన్య మతస్థుడు కాబట్టి డిక్లరేషన్ ఫారంపై సంతకం చేయాలని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధరేశ్వరి గారు అట్లాగే మంత్రి పయ్యావుల కేశవ్ కూడా డిమాండ్ చేసినారు. ఈ నేపథ్యంలో జగన్ డిక్లరేషన్ పైన సంతకం చేయకపోతే దర్శనానికి అనుమతిస్తారా లేదా, అసలు డిక్లరేషన్ పైన సంతకం చేయాల్సిన అవసరం ఉందా అనే విషయాలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పురుషోత్తం రెడ్డి గారితో మాట్లాడదాం. ఏం పురుషోత్తం గారు, ఏం మీరు పైకి పొండిస్తున్నారా లేదా జగన్ గారిని? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రేపు దర్శనానికి కొండపైకి వెళ్తారు, ఎల్లుండి బహుశా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఆయన. అయితే రెండు ప్రధాన సవాళ్ళు ముందుకు వస్తున్నాయి. ఒకటి రాజకీయపరమైంది, రెండు కూడా రాజకీయపరమైందే. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు ఆల్రెడీ అపవిత్రం చేసేసారు కాబట్టి ఏ మొహం పెట్టుకొని వస్తావు, ఆయన్ని తిరగబడండి, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు కదా, అవును లేవండి హిందువులారా అని చెప్పి. అట్లా మా పార్టీలకు అతీతంగా ప్రజలందరూ జగన్మోహన్ని అడ్డుకోవాలి అని ఒక పిలుపు. ఇది ఒక రాజకీయపరమైంది. రెండో పిలుపు ఏంటంటే పురంధేశ్వర్ గారు ఇంకా కొంతమంది నాయకులు మీరు అన్య మతస్థులు కాబట్టి పెట్టాల్సిందే అని అంటున్నారు. ఇక్కడ రెండు ఏం జరిగే అవకాశం ఉంది అది మాట్లాడే ముందు అన్య మతస్థుల డిక్లరేషన్ సంబంధించి చట్టం ఏం చెప్తుంది, ప్రాక్టికాలిటీ చూడాలి. బహుశా బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఇది ఉంది. బేసిక్గా మనకు హిందూ మతానికి సంబంధించిన టెంపుల్స్లో ఎక్కడ ఈ సాంప్రదాయం లేదు. అన్ని మతస్థులు వచ్చినప్పుడు మన దేవాలయానికి ఇతర మతస్థులు వస్తే వాళ్ళు మన దేవుడు మంచి దర్శనం చేయించి మన మతంలో చేర్చుకోవాలి, వాళ్ళు మత విస్తరణ చేసుకోవాలి. అలాంటిది ఎందుకు వచ్చారని ఆ దేవాలయాన్ని అడగకూడదు, ఆ సాంప్రదాయం ఉంది. బట్ రూల్ ఏంటంటే ఎవరైనా అన్ని మతస్థుని అక్కడ ఎవరైనా గుర్తిస్తే వాళ్ళు ఖచ్చితంగా డిక్లరేషన్ సంతకం పెట్టాలి. పెట్టకపోతే తిరిగి పంపించే అధికారం కూడా టీటీడీకి ఉంది. దర్శనం గడి చేయించుకుంటే తిరిగి పంపించేస్తారు. అట్లాంటి పవర్ ఆ చట్టంలో ఉంది. చట్టం అయితే అది. అయితే ఏం జరుగుతూ ఉంది, ఎంత లోపభూయిష్టమైందంటే ఆ చట్టం రోజుకి 70,000 మంది వస్తారు. అవును, దీంట్లో 2,000 మందో 3,000 మందో 4,000 మహా అంటే 5,000 మంది రికగ్నైజ్డ్గా వస్తారు. రికగ్నైజ్డ్ మీన్స్ సేవలు, విఐపి బ్రేక్ దర్శనాలు ఇట్లాంటివి వస్తారు. దీంట్లో ఆధార్ కార్డు అప్లై చేస్తారు కాబట్టి అయితే 300 రూపాయల టికెట్ ఆన్లైన్లో. ఇది ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా ముస్లింలు గుర్తుపట్ట తప్ప క్రిస్టియన్ గుర్తుపట్టలేదు. క్రిస్టియన్ జాన్ పాలు అట్లాంటి పేర్లు పెట్టుకుంటే ఇట్లాంటివి ఉంటే తప్ప నేచర్లు గుర్తుపట్టలేము. ఇప్పుడు వాళ్ళకన్నా కనీసం పేర్లు ఉంటాయి. సర్వదర్శనంలో రోజుకి 70,000 మంది అంటే 60,000 మంది పైన సర్వదర్శనులు వెళ్తారు. సర్వదర్శనుడు ఆధార్ కార్డు కూడా తీసుకోడు. ఇప్పుడు ముస్లిం గడ్డం పెట్టుకొని ముస్లింగా ఉంటే అట్లాంటి రూపాన్ని చూసి గుర్తించాల్సిందే తప్ప, అంటే కొండకు వచ్చే వాళ్ళు గడ్డము ఇవన్నీ పెంచి మనం మామూలు హిందువులు తలనేల సమస్య వస్తారు. గుర్తించకపోతే ఎట్ట గుర్తించడానికి మార్గం ఏముంది, అడగాలి. ఇప్పుడు పురుషోత్తమ రెడ్డి వెళ్ళాడు, నువ్వు హిందువు ముందు చెప్పాను అనుకో, చాలా కోపం వస్తుంది, హిందువులు చిరాకు వస్తుంది, మర్యాద ఏంది సార్ కులం మతం అడగడం ఏంది, దేవుడి దగ్గర ప్రాబ్లం ఉంది. వస్తే దర్శనం చేసి ఆ యాక్ట్లో అది ఉంది, ఆ పరిమితిలో. అందువల్ల ఆ బుక్ ఏమన్నా ఉంటుందో మీరు ఎప్పుడన్నా ఆ బుక్ని రిపోర్టర్కి పరిశీలించండి. రోజుగా 70,000 మంది వస్తే దానికి 10% 5% నాన్ హిందువులు వచ్చినా కూడా అటు లెక్కేసుకుంటే లక్షల్లో ఉండాలి సంతకాలు, ఆడ 100లో కూడా ఉండవు. ఈ సంతకాలు పెట్టేవాళ్ళు ఫస్ట్ పెట్టేవారంట, నేను ఎప్పుడో అడిగాను. వచ్చేవాళ్ళందరూ పెడుతున్నారు. అంటే ఒక ఆనందం. ఏం ఆనందం, నేను తిరుమల ఆలయంలో ఉన్న ప్రతి వస్తువు పవిత్రమైంది, కానీ అక్కడ సంతకం పెట్టడం కూడా పవిత్రమైన. నేను దేవుడి పుస్తకం సంతకం పెట్టాను, అందరూ పెట్టడం మొదలెట్టారు. ఏది హిందువులు ఆ చట్టంతో సంబంధం లేకుండా సంతకం పెట్టడం. అసలు కొండ మీద గుడి, మనం ఎప్పుడో గుళ్ళు వాళ్ళని రాస్తూ ఉంటాం కదా, చెక్కుతూ ఉంటాం మన పేరు ఉండాలని, ఇంక చెక్కడం మొదలెట్టారు. ఇంకా అప్పటి నుంచి ఏం చేసినారు, ఆ పుస్తకాన్ని లోపల పెట్టుకొని గుర్తించిన వాళ్ళని వాడు అడగాలి. ఇది ఏమన్నా ప్రాక్టికల్గా ఉందా, ఇది మొదటి అంశం. కానీ దాన్ని తీసేద్దామని కూడా అన్నారనుకో, నువ్వు ఇట్లా మాట్లాడతామంటారు, దాని జోలికి కూరుకోకుండా అమలు చేయకుండా అది అట్టున్నారు. అనధికారికంగా ఆ బుక్ అమలు కావట్లేదని మనం నిర్ధారణ రావచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. రేపేం జరిగే అవకాశం ఉంది, రాజకీయం కదా. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన రాజకీయంతో ముడిపడి ఉంది, బ్లడ్లు వివాదంతో పాటు. ఇప్పుడు ఆయన్ని సంతకం పెట్టాలని వద్దా, ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదాలో 2 సార్లు వచ్చినాడు. ముఖ్యమంత్రి హోదాలో అధికారికంగా ముఖ్యమంత్రి హోదాలో 5 సార్లు వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించాడు. ప్రతిపక్ష నాయకుడిగా వచ్చినప్పుడు ఆయన వచ్చినాడు, అయిపోయినాడు. ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చినప్పుడు చట్టంలో ఆడేముందంటే అన్యమతస్తులు ఎవరు వచ్చినా మీరు సంతకం పెట్టాలని ఉంది. ఇప్పుడు నాకు కొత్త డౌట్ వస్తుంది,
అసలు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మతస్థులు అన్న విషయం తెలుసు కదా, తెలిసి తిరుమల తిరుపతి దేవస్థానం ఆహ్వానించింది. ఏంది అవును, పత్రిక ఇచ్చి మా బ్రహ్మోత్సవం ముఖ్యమంత్రి హోదాలో బ్రహ్మోత్సవంలో మీరు ఆహ్వానించాడు, వచ్చినాడు సంతకం పెట్టి నేను ఎందుకు సంతకం పెట్టాలంటే ఏం చేస్తావు? ఆహ్వానించిన టీటీడీ ఆహ్వానం మేరకే 5 టైమ్స్ వచ్చాడు, బ్రహ్మోత్సవాలు పట్టు వస్త్రాలు ఇచ్చినాడు. ఇలాంటప్పుడు ఆయన రేపు అడగగలరా? అడిగితే టెక్నికల్ కుదురుతుందా? ఏదైనా వివాదం చేస్తారా? అధికారంలో ఉన్న పార్టీ ఏం చేస్తుందంటే ఆధారపడి పైకి టీటీడీ అంటారు కానీ పాపం టీటీడీ అధికారులకి ఇది పెద్ద తలనొప్పి. అడిగితే ఒక సమస్య, అడగకపోతే ఒక సమస్య, రాజకీయ సమస్య. పాపం టీటీడీ ఉద్యోగస్తులు నలిగిపోతున్నారు. అక్కడ పనిచేసే వాళ్ళందరూ ఈఓ దగ్గర నుంచి అందరూ ఇబ్బంది పడుతున్నారు ఈ మొత్తం వ్యవహారంలో. కాబట్టి ఇది రాజకీయం రచ్చ చేయదలుచుకుంటే తెలుగుదేశం రచ్చ చేస్తుంది, చేయదలుచుకుంటే బయట రచ్చ చేస్తుంది, లోపలేం చేయదు. మీరు గమనంలో ఉంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అప్పుడు పురంధేశ్వరి గారు కూడా అప్పుడు బీజేపీలో ఉన్నారు, బహుశా కేంద్రంలో కూడా ఉన్నారు. అప్పుడు ఆమె భాగస్వామి కదా చంద్రబాబు నాయుడు గారితో 2014 నుంచి 19 వరకు. మరి విశాఖపట్నం ఎంపీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కదా కొండకి. అప్పుడు మీరు అడ్డుకోండేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అప్పుడు కూడా అంటే ఏం చేయలేదు, వివాదం చేశారు. లోపల పోయినప్పుడు లోపల ఊరు అడగలే. బయట వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు పెట్టలేదు, బయట వచ్చిన తర్వాత పెట్టలేదు అనడం ఏంది? అప్పుడే ఆపు ఉండొచ్చు కదా, చట్టం ఉంది కదా. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అంటే మీకు వివాదం చేయడం మీద ఉన్నంత శ్రద్ధ భక్తి మీద లేదు, పవిత్రత మీద లేదని దీన్ని బట్టి అర్థం. కానీ మళ్ళీ వాళ్ళు ఎంత రిస్క్ తీసుకుంటారు? వివాదం చేయదలుచుకున్నారా? ఇప్పుడు ఈ రెండు డిమాండ్లు ఒక అవకాశవాదం ఉంది. ఒకవైపు ఏమంటారు, ఆయన లడ్డుని అపవిత్రం చేశారు, రావద్దు అంటారు. రావద్దు అన్న తర్వాత సంతకంతో పని ఉంది. మీరు అడ్డుకుంటున్నారు కదా, హిందూ సమాజం అంతా అడ్డుకునే పిలిపించారు. అడ్డుకునేవాడిని ఇంక కొండ మీద సంతకం పెట్టే పంచాయతీ అనికి వస్తుంది. రెండు మీరే చెప్తారు, అడ్డుకుమ్మని మీరే చెప్తారు, వచ్చిన తర్వాత అంతే ఏం చేస్తారు. కాబట్టి ఇది రాజకీయ రచ్చగా మారే అవకాశం ఉంది. వివాదం చేయకుండా ఉంటే మంచిది. ఆయన అటు రెండు దట్టు వాళ్ళ తండ్రి 5 సార్లు పట్టువాసాలు సమర్పించినాడు, రాశాడు కొడుకు. ఇప్పుడు వాళ్ళ తండ్రి పట్టువాసాలు సమర్పించి దేవుడి దర్శనం చేసుకున్నాడు, ఆయన వచ్చి పట్టువాసాలు ఇన్ని చేసిన తర్వాత ఇంకా ఆయన అడగడం అంటే అర్థం లేని మాటలు. మాకు రైట్ ఉందని అడుగుతామంటే అడగచ్చు, వివాదం చేస్తే చేయొచ్చు. అదే ఇది ఊరికి అనవసరంగా తిరుమల కేంద్రంగా రాజకీయం చేయకుండా దీనికి ఫుల్ స్టాప్ పెడితే మంచిదేమో అనే. ఫుల్ స్టాప్ అనేది అధికార పార్టీ చేతిలో ఉంది, ప్రతిపక్షం చేతిలో ఉండదు. ఎందుకంటే ఆ ప్రతిపక్షం సమస్యలు సృష్టించినప్పుడు కూడా ముగించాల్సింది అధికార పార్టీ. అదే అటు ఇటు తేల్చేసి అలాంటి సమస్యను లేవనెత్తింది అధికార పార్టీ. కాబట్టి వాళ్ళు ఎంత దూరం ముగించదలుచుకున్నారు, హుందాగా ముగించాలి. ముగించేటప్పుడు కూడా జగన్ మీద 4 రాళ్ళు వేసేస్తుంటే ఆయన ఒప్పుకుంటాడు. సమస్య సృష్టి ఇప్పుడు మీరు ఆయన మీద రాళ్ళు వేస్తాను గమ్మునంటే క్షమాపణలు చెప్పేయండి ముగించేద్దాం అంటే అది కుదురుతుందా? అదే కాబట్టి హుందాగా అధికార పార్టీ సమస్యలు లేవనెత్తుంది కాబట్టి అధికార పార్టీ ఒకవేళ నిజంగా సమస్య ఉందని భావిస్తే యాక్షన్ తీసుకుని లోపలేయండి, అంతే అంటారు. తిరుమల పర్యటనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ఆ పర్యటనను వివాదం చేయకుండా ఉండాలంటే అది ఓన్లీ అధికార పార్టీ చేతిలో ఉందనేది పురుషోత్తం రెడ్డి గారి అభిప్రాయం. దాన్ని హుందాగా ముగిస్తే బాగుంటుంది అని ఆయన అంటున్నాడు.